ఎవరైతే సర్వజ్ఞానానికి ధ్యానమే ఆధారము, ధ్యానమే కారణం అని తెలుసుకుంటాడో అతనికే ఎన్లైటైన్మెంట్ ఉందన్నమాట. ధ్యానం గురించి, మెడిటేషన్ గురించి తెలియనివాడు ఎప్పుడూ కూడా ఎన్లైటెండ్ కాలేడు. ధ్యానం శరణం గచ్చామి అని తెలుసుకున్నవాడే ఎన్లైటెండ్. ధ్యానం వినా వేరే శరణం కోరుకునేవాడు ఎప్పుడూ ఎన్లైటెండ్ కాజాలడు. అతను ఎన్లైటైన్మెంట్ దరిదాపుల్లో కూడా ఉండలేడు. మన చుట్టూ అనేక పరిస్థితులను మనం చూస్తూ ఏ పరిస్థితికైనా ఆశ్చర్యపోవడం అనేది ఎన్లైటైన్మెంట్కి తార్కాణం కాదు. అరే ఎందుకలా జరిగిందే అని ఆశ్చర్యపోవడం అనేది మన అజ్ఞానానికి ప్రతీక. మన చుట్టూ ఏ పరిస్థితి జరిగినా ఆ పరిస్థితి అలా ఆ విధంగా జరగడానికి ప్రత్యేక కారణం తప్పకుండా ఉండి తీరుతుంది అని తెలుసుకుని ఆ కారణాన్ని వెదికి పట్టుకునే పరిశ్రమలో నిమగ్నమై ఉన్నవాడే ఎన్లైటెండ్ మాస్టర్. అంతేగాని ప్రతిదానికి కూడాను ఆశ్చర్యపడిపోతూ ఉండడం అనేది ఎన్లైటైన్మెంట్కి ప్రతీక కాదు. ఒక ఎన్లైటెండ్ మాస్టర్కి ఏ పరిస్థితి కూడాను ఆశ్చర్యకరమైనది కాదు. ప్రతి పరిస్థితి కూడాను కాకతాళీయం కాదు. ప్రతి పరిస్థితి కూడాను అది ఆ విధంగా జరగడానికి బలవంతమైన కారణం ఉంది కనుక ఆ విధంగా జరిగింది అని తెలుసుకుని ఉన్నవాడే ఎన్లైటెండ్ మాస్టర్.